భైరవ స్వామి తన తంత్ర విద్యతో ఆ దుష్ట శక్తిని వంశీ శరీరంలోంచి తీసి ఒక ప్రత్యేకమైన మట్టి కుండలో బంధించారు. ఆ కుండపై ఎర్రటి బట్ట కట్టి నల్లటి తాడుతో ముడేసి దానిపై కొన్ని వింతైన తాంత్రిక గుర్తులు, యంత్రాలు గీశారు. ఆ కుండను గట్టిగా పట్టుకొని ఆ స్వామి వంశీ తండ్రితో ఇలా అన్నాడు, ఇదిగో ఈ కుండలో ఆ ప్రమాదకరమైన ఆత్మ బంధించబడింది. దీన్నిప్పుడే ఈ రాత్రికే. నమస్కారం. నమ్మశక్యం కాని నిజ జీవిత భయానక సంఘటనల వేదిక తెలుగు డార్క్ ఫైల్స్ కి స్వాగతం. ఈ లోకంలో మన కంటికి కనిపించని శక్తులు చాలానే ఉన్నాయి. కొన్ని మమ్మల్ని ఏమీ చేయవు, కానీ కొన్ని శక్తులు మనల్ని సర్వనాశనం చేయడానికి అదును కోసం ఎదురు చూస్తుంటాయి. ఒకవేళ అలాంటి ఒక దుష్ట శక్తిని మంత్రాల కుండలో బంధించి దాన్ని అడవిలో పాతివేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుండ గనక అనుకోకుండా పగిలితే ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా. ఇవాళటి ఎపిసోడ్లో సరిగ్గా అలాంటిదే ఒక భయంకరమైన నిజ జీవిత ఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ కథను కిరణ్ మనతో పంచుకున్నారు. అది 2020 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఒక మారుమూల గ్రామంలో కిరణ్ కల్లారా చూసిన భయంకరమైన నిజం. తన ప్రాణ స్నేహితుడైన వంశీ శరీరంలోకి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా భిన్నమైన దుష్ట శక్తులు ప్రవేశించి ఏ విధంగా ఆ కుటుంబాన్ని, ఆ ఊరిని వణికించాయో ఈరోజు మనం లైన్ బై లైన్, సీన్ బై సీన్ పూర్తిగా వినబోతున్నాం. కథలోకి వెళ్తే 2020 లాక్డౌన్ సమయం. అది కాలేజీలన్నీ మూతపడ్డాయి. కిరణ్, వంశీ ఒకే ఊరిలో ఉండేవారు. వంశీ చాలా అమాయకుడు, ఎవరి జోలికి వెళ్ళనివాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతగా బాలేదు. తండ్రి రాత్రి పగలు పొలంలోనే కష్టపడుతుండేవాడు. వాళ్ళింట్లో వంశీ వాళ్ళ అమ్మ, నాన్న, ఒక చెల్లి, తమ్ముడు ఉండేవారు. లాక్డౌన్ వల్ల ఇంట్లో పైసల ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో వంశీ వాళ్ళ నాన్న రాత్రిపూట కూడా పొలంలోనే కావలి ఉంటూ పగలు రాత్రి వ్యవసాయమే చేసేవాడు. రోజు రాత్రి 8:30 గంటల సమయంలో వంశీకి తన తండ్రి కోసం అన్నం క్యారేజ్ తీసుకొని పొలానికి వెళ్ళడం అలవాటు. ఆ ఊరి పొలాల వైపు వెళ్లే దారి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దారికి ఇరువైపులా దట్టమైన చెట్లు, పొదలు ఉంటాయి. పైగా ఆ దారి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టును ఆ ఊరి పెద్దలు శాపించబడిన చెట్టని పిలుస్తారు. ఎందుకంటే దాదాపు కొన్నేళ్ల క్రితం ఆ చెట్టు దగ్గర ఒక ఆత్మహత్య జరిగింది. అప్పటి నుంచి రాత్రి 9 దాటితే ఆ దారిలో ఎవ్వరూ వెళ్లరు. కానీ వంశీ ఇవన్నీ నమ్మడు. పైగా తండ్రి ఆకలి బాధతో ఉంటాడని ప్రతిరోజు వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి సమయం 9 గంటలవుతుంది. ఆకాశమంతా దట్టమైన మబ్బులతో నిండి ఉంది. ఎటు చూసినా చిమ్మ చీకటి. చేతిలో చిన్న టార్చ్ లైట్ పట్టుకొని సైకిల్ మీద అన్నం డబ్బా పెట్టుకొని బయలుదేరాడు. గాలి చాలా విచిత్రంగా వీస్తోంది. ఉడకపోతగా ఉంది. కానీ ఆ గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం ఉంది. వంశీ సైకిల్ తొక్కుకుంటూ ఆ రావి చెట్టు వైపు వెళ్తున్నాడు. సరిగ్గా ఆ చెట్టుకు 100 మీటర్ల దూరంలో ఉండగా సైకిల్ చైన్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ టైంలోనే పడాలా అనుకుంటూ వంశీ సైకిల్ దిగి సైకిల్ దగ్గర కూర్చొని చైన్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాడు. చేతులకంతా గ్రీజ్ అంటుకుంది. టార్చ్ లైట్ ను నోట్లో పెట్టుకొని పనిచేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రావి చెట్టు పైనుంచి ఏదో కింద పడినట్టు శబ్దం వచ్చింది. వంశీ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన టార్చ్ లైట్ ను ఆ చెట్టుపైకి వేశాడు. ఆ లైటు వెలుతురులో చెట్టు కొమ్మల మధ్య వంశీకి ఏం కనిపించిందో తెలుసా? ఒక వికృతమైన ఆకారం. అది మనిషిలాగే ఉంది, కానీ దాని కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి. దాని కళ్ళు టార్చ్ లైట్ వెలుతురిలో పిల్లి కళ్ళలా మెరుస్తున్నాయి. అది వంశీ వైపు చూస్తూ భయంకరమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వు మనుషుల నవ్వులా లేదు, ఏదో నక్కేడుస్తున్నట్టు ఉంది. వంశీ తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సైకిల్ అక్కడే వదిలేసి అన్నం క్యారేజ్ చేతిలో పట్టుకొని
తన తండ్రి ఉన్న పొలం వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనుక నుంచి ఎవరో గజ్జల శబ్దంతో తనను వెంటాడుతున్నట్టు అనిపించింది. వంశీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి చివరికి తన తండ్రి ఉన్న పొలం షెడ్డు వద్దకు చేరుకున్నాడు. వంశీ ముఖమంతా చెమటలు పట్టేసింది. శ్వాస వేగంగా ఆడుతుంది. కళ్ళు భయంతో పెద్దవైపోయాయి. తండ్రి కొడుకు పరిస్థితి చూసి కంగారు పడి, ఏమైంద్రా వంశీ, ఎందుకలా ఉరుక్కుంటూ వచ్చావ్ అని అడిగాడు. వంశీ భయంతో వణికిపోతూ నోట్లో నుంచి మాట రాక, నాన్న, ఆ చెట్టు దగ్గర ఎవరో అని తడబడ్డాడు. ఆ తండ్రికి విషయం అర్థమైంది. ఆ దారిలో ఏదో ఒక చెడు శక్తి తిరుగుతుందని ఆయనకు కూడా తెలుసు. వంశీని శాంతపరిచి ఆ రాత్రి పొలంలోనే పడుకోబెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వంశీ ఇంటికి వచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన వంశీ పాత వంశీలా లేడు. అతని ప్రవర్తనలో వింత మార్పు వచ్చింది. సాధారణంగా వంశీ అందరితోనూ బాగా మాట్లాడేవాడు. చిన్న తమ్ముడితో ఆడుకునేవాడు. కానీ ఆ రోజు రాత్రి నుండి వంశీ ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఒక చోట కూర్చొని ఒకే వైపు చూస్తూ ఉండిపోతున్నాడు. వాళ్ళమ్మ, ఒరేయ్ వంశీ, అన్నం తింటావా అని పిలిస్తే అసలు వినపడనట్టే అలాగే కూర్చుండిపోయేవాడు. 2 రోజులు గడిచాయి. వంశీ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇంట్లో వాళ్ళు వంశీకి ఏదో దయ్యం పట్టిందని భయపడడం మొదలుపెట్టారు. 3వ రోజు రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నారు. వంశీ తమ్ముడు కార్తిక్ అర్ధరాత్రి దాహం వేసి లేచాడు. మంచంలో చూస్తే వంశీ లేడు. తలుపు కొద్దిగా తెరిచుంది. కార్తిక్ మెల్లిగా బయటికి వచ్చి చూశాడు. వంటింట్లో ఏదో శబ్దం వస్తుంది. కటకట అని ఎముకలు నములుతున్న శబ్దం. కార్తిక్ వంటింటి సందులో నుంచి లోపలికి చూశాడు. అక్కడ వంశీ కింద కూర్చొనున్నాడు. చీకట్లో వంశీ ఏం చేస్తున్నాడో చూసి కార్తిక్ గుండె ఆగినంత పనైంది. వంశీ పచ్చి మాంసాన్ని, ఎముకలను నోట్లో పెట్టుకుని నములుతున్నాడు. వంశీ కళ్ళు చీకట్లో వింతగా మెరుస్తున్నాయి. నోట్లో నుండి రక్తం కారుతుంది. వంశీ ఒక పిల్లిలాగా, క్రూర జంతువుల్లాగా శబ్దాలు చేస్తున్నాడు. అది చూసిన కార్తిక్ భయంతో కేకలు వేస్తూ వెనక్కి పడిపోయాడు. ఆ కేకలకి వంశీ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. లైట్ వేసి చూసేసరికి వంశీ నార్మల్గా నిలబడి ఉన్నాడు. కానీ అతని నోటి చుట్టూ రక్తం మరకలు అలాగే ఉన్నాయి. అది చూసిన తండ్రికి ఇక ఆలస్యం చేయకూడదని అర్థమైంది. పక్కూరిలో ఉన్న ఒక ప్రసిద్ధ తాంత్రికుడు, మాంత్రికుడైన భైరవ స్వామి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఈ భైరవ స్వామి ఎలాంటి కరడుగట్టిన దయ్యాలనైనా, చేతబడులనైనా వదిలించగలడని ఆ చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద పేరుంది. మరుసటి రోజు సాయంత్రం ఆ భైరవ స్వామిని వంశీ ఇంటికి తీసుకొచ్చారు. స్వామి రాగానే ఇల్లంతా ఒక్కసారిగా నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఆయన ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపించింది. వంశీని ఒక గదిలో కూర్చోబెట్టారు. ఆ స్వామి ఆ గదిలో అడుగు పెట్టగానే వంశీ ఒక్కసారిగా గాలిలోకి లేచినంత పనిచేశాడు. అతని గొంతు పూర్తిగా మారిపోయింది. ఒక ముసలి స్త్రీ గొంతుతో ఇంకో గంభీరమైన మగ గొంతుతో కలిపి మాట్లాడడం మొదలుపెట్టాడు. నన్ను ఏమీ చేయలేవు. నన్ను ఇక్కడి నుండి పంపియడం ఎవరితరం కాదు. వీడిని నేను చంపేస్తా అని వంశీ వికృతంగా నవ్వడం మొదలుపెట్టాడు. వంశీ శరీరం అసాధారణమైన శక్తితో ఊగిపోతుంది. 4 బలమైన మగాళ్ళు పట్టుకున్నా వంశీని ఆపలేకపోతున్నారు. ఒక్క విదిలింపుతో వాళ్లను విసిరి కొడుతున్నాడు. స్వామి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని, విభూదిని తీసి వంశీ ముఖంపై చల్లారు. శక్తివంతమైన మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆ మంత్రాలకు వంశీ శరీరం మంటల్లో కాలుతున్నట్టుగా విలవిలలాడిపోయింది. వదిలేయ్ వదిలేయ్, నన్ను వదిలేయ్ అని ఆ ఆత్మ వంశీ గొంతుతో అరిచింది. భైరవ స్వామి గంభీరంగా అరుస్తూ, ఎవడవు నువ్వు? ఈ పిల్లోడి శరీరంలోకి ఎందుకు వచ్చావు అని అడిగారు.
ఆ ఆత్మ ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది. నేను 10 ఏళ్ల క్రితం ఆ రావి చెట్టు దగ్గర చనిపోయిన వీరయ్యని. నా ఆత్మ ఇంకా శాంతించలేదు. నాకు ఇంకా ఆకలిగా ఉంది. వీడి శరీరం నాకు నచ్చింది. వీడిని నా వశం చేసుకున్నానని చెప్పింది. భైరవ స్వామి తన తంత్ర విద్యతో ఆ దుష్ట శక్తిని వంశీ శరీరంలోంచి తీసి ఒక ప్రత్యేకమైన మట్టి కుండలో బంధించారు. ఆ కుండపై ఎర్రటి బట్ట కట్టి నల్లటి తాడుతో ముడేసి దానిపై కొన్ని వింతైన తాంత్రిక గుర్తులు, యంత్రాలు గీశారు. ఆ కుండను గట్టిగా పట్టుకొని ఆ స్వామి వంశీ తండ్రితో ఇలా అన్నాడు, ఇదిగో ఈ కుండలో ఆ ప్రమాదకరమైన ఆత్మ బంధించబడింది. దీన్నిప్పుడే ఈ రాత్రికే మన ఊరికి కనీసం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి శివార్లలో ఉన్న ఒక నిర్జన ప్రదేశంలో భూమిలో 3 అడుగుల లోతున పాతిపెట్టాలి. గుర్తుపెట్టుకో, వెళ్ళేటప్పుడు గాని పాతిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు కాని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ వెనక్కి తిరిగి చూసినా లేదా ఆ కుండకేమైనా జరిగినా ఆ ఆత్మ మరింత శక్తితో తిరిగి వస్తుంది. అప్పుడెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. వంశీ తండ్రి భయంతో వణికిపోతూ ఆ కుండను తీసుకున్నాడు. ఒక్కడే వెళ్ళడానికి భయం వేసి తన నమ్మక స్నేహితుడైన వంశీ వాళ్ళ పెద్దనాన్న సత్యం తనను తోడు రమ్మన్నాడు. సత్యం బైక్ నడుపుతుంటే వంశీ వాళ్ళ నాన్న ఆ కుండను పట్టుకుని వెనకాల కూర్చున్నాడు. సమయం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. దారి పొడవునా చీకటి. బైక్ లైటు వెలుతురిలో రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. కొద్దిసేపటికే ఊరు దాటి హైవే పైకి వచ్చారు. అక్కడి నుంచి అడవి దారిలోకి ప్రవేశించారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, అడవి జంతువుల వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. వంశీ చేతిలో ఉన్న ఆ కుండ క్రమక్రమంగా వేడెక్కుతున్నట్టు, దాని లోపల ఏదో కదులుతున్నట్టు అతనికి అనిపించింది. కుండ లోపల ఎవరో గోళ్లతో గీరుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. వంశీ తండ్రి భయంతోనే మనసులో దేవుడిని తలుచుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. సరిగ్గా 25 కిలోమీటర్లు దాటాక ఒక మలుపు వచ్చింది. అక్కడ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. పెద్ద పెద్ద గుంతలున్నాయి. సత్యం బైక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అనుకోకుండా ఒక పెద్ద గుంతలో బైక్ ముందు చక్రం పడింది. ఒక్కసారిగా బైక్ బ్యాలెన్స్ తప్పి పక్కకు పడిపోయింది. అమ్మా అని అరుస్తూ ఇద్దరు రోడ్డుపై పడ్డారు. బైక్ ఇంజన్ ఆగిపోయింది. ఘోరమైన నిశ్శబ్దం ఆవహించింది. వంశీ తండ్రి కింద పడగానే తన చేతిలో ఉన్న ఆ మట్టి కుండ ఒక పెద్ద రాయికి తగిలి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఆ కుండ పగలగానే దాని లోపల నుంచి దట్టమైన పొగలాంటి ఆకారం గాల్లోకి లేచింది. ఆ అడవంతా ప్రతిధ్వనించేలా ఒక భయంకరమైన వికృతమైన నవ్వు వినిపించింది. నన్ను బంధిస్తారా? ఇప్పుడు మీ వంశీని, మీ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేస్తా అని గాల్లోంచి ఒక శబ్దం వినిపించి ఆ నల్లటి పొగ మెరుపు వేగంతో వెనక్కి, అంటే వంశీ ఉన్న గ్రామం వైపు దూసుకుపోయింది. సత్యం, వంశీ తండ్రి ఇద్దరు తీవ్రమైన భయంతో, గాయాలతో కంగారుగా బైక్ ని లేపి స్టార్ట్ చేసి ఊరి వైపు తిరిగి ప్రయాణమయ్యారు. ఈసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదనే నియమాన్ని మర్చిపోయారు. ఎందుకంటే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇక్కడ ఊరిలో వంశీ ఇంట్లో భైరవ స్వామి హాల్లో కూర్చొని జపం చేస్తున్నారు. వంశీ గదిలో పడుకున్నాడు. సరిగ్గా కుండ పగిలిన ఆ క్షణంలో వంశీ పడుకున్న గది తలుపులు, కిటికీలు ఒక్కసారిగా గట్టిగా శబ్దం చేస్తూ బాదుకున్నాయి. వంశీ కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఇప్పుడు కేవలం ఎర్రగా లేవు, పూర్తిగా నల్లగా ఒక రాక్షసుడి కళ్ళలాగా మారిపోయాయి. వంశీ మంచం మీది నుంచి లేచి నిలబడ్డాడు. అతని శరీరం లోపల ఎముకలు విరుగుతున్నట్టు శబ్దాలు వచ్చాయి. అతని తల పూర్తిగా వెనక్కి తిరిగింది. వంశీ గది తలుపులను తన తలతో గట్టిగా బాదడం మొదలుపెట్టాడు.
ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా భయానికి వణికిపోతూ హాల్లో ఉన్న భైరవ స్వామి వెనక దాక్కున్నారు. ఆ స్వామికి అర్థమైంది, కుండ పగిలింది. ఆ దుష్టశక్తి మరింత ప్రచండమైన కోపంతో వంశీ శరీరంలోకి తిరిగి ప్రవేశించింది. అంతేకాదు, ఈసారి ఆ ఆత్మతో పాటు అడవిలో ఉన్న మరికొన్ని దయ్యాలు భూతాలు కూడా వంశీ శరీరాన్ని ఆవహించాయి. దీన్నే మల్టిపల్ పొజిషన్ అంటారు. వంశీ గది తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు. ఇప్పుడతని రూపం చూస్తే ఎవరైనా సరే గుండాగి చనిపోతారు. వంశీ నాలిక బయటికి వచ్చింది. దాని పొడవు సాధారణమైన మనుషుల కంటే రెట్టింపు పొడవులో ఉంది. అతని చేతి గోర్లు పెద్దగా పెరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి. వంశీ భైరవ స్వామి వైపు చూసి భయంకరంగా గర్జించాడు. ఆ స్వామి తన మంత్రశక్తులన్నీ ఉపయోగించి వంశీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని విభూతితో గీశారు. వంశీ ఆ గీతను దాటలేక రగిలిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో వంశీ తండ్రి సత్యం పరుగున ఇంట్లోకి వచ్చారు. వంశీ తండ్రి ఏడుస్తూ భైరవ స్వామి కాళ్లపై పడి, నన్ను క్షమించండి, దారిలో బైక్ ప్రమాదం జరిగి ఆ కుండ పగిలిపోయింది, నా కొడుకుని కాపాడండని వేడుకున్నాడు. అది విన్న ఆ స్వామి తీవ్రమైన కోపంతో, ఎంత పని చేశావురా, నేను చెప్పిన నియమాన్ని ఉల్లంఘించావు. ఇప్పుడా శక్తులు మునుపటి కంటే 10 బలంగా మారాయి. వీడి శరీరంలో ఇప్పుడు వీరయ్య ఆత్మ మాత్రమే లేదు, ఆ అడవిలో ఉన్న ఒక భయంకరమైన రాక్షసి కూడా చేరింది. దీన్ని వదిలించడం సామాన్యమైన విషయం కాదు, నా ప్రాణాలకే ముప్పు రావచ్చు అన్నారు. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న కరెంటు పోయింది. ఆ ఇల్లంతా గాఢ అంధకారం. కేవలం భైరవ స్వామి వెలిగించిన తాంత్రిక దీపమే కొద్దిగా వెలుగుతుంది. ఆ వెలుతురులో వంశీ ఆకారం ఒక రాక్షసుడిలాగా కనిపిస్తుంది. వంశీ నవ్వుతూ ఇలా అన్నాడు, ఈరోజు ఈ ఇంట్లో ఎవ్వరూ బ్రతకరు, అందరి రక్తం తాగుతాం. ఆ భైరవ స్వామి కూడా వెనక్కడుగు వేయలేదు. తను కూడా ఒక గొప్ప తాంత్రికుడు. తన గురువుని తన మనసులో తలుచుకొని తన చేతిలో ఉన్న రుద్రాక్ష మాలను తీసి వంశీ వైపు విసిరాడు. ఆ మాలలు వంశీ మెడలో పడగానే వంశీ శరీరంలోంచి పొగలు రావడం మొదలైంది. వంశీ కింద పడి దొర్లడం మొదలుపెట్టాడు. ఒక్క నిమిషం మొగ గొంతుతో ఏడిస్తే మరో నిమిషంలో స్త్రీ గొంతుతో వికృతమైన నవ్వు నవ్వుతున్నాడు. వంశీ శరీరంలో ఉన్న శక్తులు ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్టుగా ఉంది. ఈ భయంకరమైన పోరాటం రాత్రంతా సాగింది. భైరవ స్వామి తన జీవితంలో ఎప్పుడూ లేనంత విధంగా శ్రమించాల్సి వచ్చింది. ఆయన శరీరం కూడా అలసిపోయింది. ముఖంపై రక్తం చుక్కలు కనిపిస్తున్నాయి. చివరకు తెల్లారి జామున 4 గంటల సమయంలో భైరవ స్వామి ఒక పెద్ద ఇనుప మేకును, ఒక ప్రత్యేకమైన మంత్రించిన రాగి తాయిత్తును తీసుకొని వంశీ నుదుటిపై గట్టిగా నొక్కి ఒక శక్తివంతమైన మహామంత్రాన్ని చదివారు. స్వాహ అంటూ భైరవ స్వామి గట్టిగా అరిచారు. వంశీ ఒక్కసారిగా పెద్ద కేక పెట్టి నోటి నుంచి తెల్లటి నురుగులు కక్కుకుంటూ స్పృహ కోల్పోయాడు. వంశీ శరీరం నిశ్చలంగా మారిపోయింది. భైరవ స్వామి రొప్పుతూ కింద కూర్చున్నారు. ఆయన వంశీ తండ్రితో ఇలా అన్నాడు, సమయానికి నా దగ్గర గురు రక్షా కవచం ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి మనమందరం శవాలగా మారేవాళ్ళం. ఆ దుష్ట శక్తులను తాత్కాలికంగా అణిచివేశాను. మీ అబ్బాయి ప్రాణాలు దక్కాలంటే కొన్ని రోజులు నేను చెప్పినట్టుగా పూజలు చేయాలి. ఆ రావి చెట్టు ఉన్నంత కాలం వీడి మెడలో ఉన్న ఈ తాయిత్తును ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు అని హెచ్చరించారు. ఆ సంఘటన తర్వాత వంశీ కుటుంబం ఆ ఊర్లో ఉండడానికి సాహసించలేదు. వంశీ వాళ్ళ నాన్న తన పొలాన్ని, ఆ ఇల్లును తక్కువ ధరకే అమ్మేసి తన కుటుంబంతో సహా వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారు. ఈ కథను మనతో పంచుకున్నవారు కిరణ్, వంశీ యొక్క ప్రాణ స్నేహితుడు. కిరణ్ ఇప్పటికీ ఆ ఊరిలోనే ఉంటున్నాడు.
ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి ఏమైనా సంఘటనలుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదా జీమెయిల్కు పంపండి. మరో భయానక కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, జాగ్రత్త.